నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ అంబర్పేటలో నూతన బ్యూటీ పార్లర్ ప్రారంభం రిబ్బన్ కట్ చేసిన ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ కోమటిరెడ్డి తెలంగాణను అవమానిస్తే ఊరుకోము ముత్తంపేట క్రాస్ వద్ద వాహన తనిఖీలో పట్టుబడ్డ హత్యాయత్నం నిందితుడు అక్రమ ఆయుధాలు స్వాధీనం ముబారక్పూర్ అభివృద్ధే మా లక్ష్యం గ్రామస్తుల ఆశీస్సులతో సర్పంచ్ గెలుపు కోరుతున్న వీరారెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రధాన అతిథిగా హాజరైన శ్రీమతి ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ శంబుల బాగ్ అంబర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు ఖైరతాబాద్ డీసీసీ మహిళా అధ్యక్షురాలు రిబ్బన్ కట్ చేసి పార్లర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని మహిళలకు నాణ్యమైన బ్యూటీ సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కొత్త పార్లర్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. పార్లర్ యజమాని శ్రీమతి రేష్మా బేగం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రొఫెషనల్ బ్యూటీ కేర్ సేవలను అందించాలనే తమ లక్ష్యాన్ని వెల్లడించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్న పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు. పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగిన కాంగ్రెస్ మంత్రులు పవన్ కళ్యాణ్ నరదృష్టి
వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోము. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడతాయి. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. అక్రమ ఆయుధాలు కొనుగోలు చేసి హత్యాయత్నం చేసిన నిందితుడిని కౌటాల పోలీసులు అరెస్టు చేశారు. కౌటాల మండలానికి చెందిన బాధితుడిని బెదిరిస్తూ 50 లక్షలు డిమాండ్ చేస్తూ లేఖలు రాసి బాధితుడి తమ్ముడిపై కాల్పులకు పాల్పడిన కుర్బంకర్ అజయ్ను కౌటాల పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బీహార్లో 55,000 రూపాయలకు పిస్టల్ తెప్పించి బుల్లెట్లు కొనుగోలు చేసి ప్రాక్టీస్ చేసినట్టు ఒప్పుకున్నాడు. బాధితుడిని చంపడానికి ప్రయత్నంతో 2/12/2025 ఉదయం బైక్పై వెళ్తుండగా ముత్తంపేట క్రాస్ రోడ్లో వాహన తనిఖీల్లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఎక్స్టార్షన్ డబ్బులు ఇవ్వడానికి బెదిరింపు కంటెంట్స్ ఉన్నాయి. ఆ సేఫ్ సీసీటీవీలో కూడా ఒక పర్సన్ బ్లాంకెట్లో కవర్డ్ లెటర్ పెడుతున్నప్పుడు కనిపిస్తున్నది. మొదటి పెటిషనర్కి కంప్లైనెంట్కి ఇది ప్రాంక్ కాల్ అనుకున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ ఒక కాల్ వచ్చింది కంప్లైనెంట్కి. కాల్లో చెల్లింపు చేయండి లేదా కుటుంబానికి హాని వస్తున్నది, అదే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ అక్యూజ్డ్ ట్రైన్లో ఒక ఫెలో ప్యాసింజర్కి ఫోన్ నుంచి చేశారు. ఈ కాల్ రిసీవ్ చేసి తర్వాత పెటిషనర్ తమ్ముడుకి రాస్తే దారిణిలో ఒక టార్చ్ లైట్ నుంచి దారిణిలో అక్యూజ్డ్ అడ్డపెట్టారు, బ్లాక్ చేశారు, ఫ్లాష్ చేశారు టార్చ్ లైట్. అండ్ ఆ సేఫ్ కొన్ని గన్ షాట్కి ధ్వని కూడా విన్నాడు పెటిషనర్ తమ్ముడు. సో అక్టోబర్ 18కి పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం క్రైమ్ నంబర్ 151లో 159/2025 కోటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండర్ సెక్షన్ 351 బెదిరింపు కంటెంట్స్ కోసం ఒక ఎఫ్ఐఆర్ చేశాము. మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అక్యూజ్డ్ బైక్లో మూవ్మెంట్ మళ్ళీ చేస్తున్నారు. అదే ఫ్యామిలీకి బెదిరించడానికి మూవ్మెంట్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళ ఎస్హెచ్ఓ అండ్ టీమ్ వెహికల్ చెకింగ్ అప్పుడు ఎన్నికల గురించి వెహికల్ చేసినప్పుడు సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే అక్యూజ్డ్కి పట్టుకున్నారు. అడిగినప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేశారు ఈ అదే క్రైమ్లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదే కన్ఫెస్ చేశారు. వాళ్ళ దగ్గర ఈ అక్యూజ్ దగ్గర చాలా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ దొరికినాయి. 1 కంట్రీ మేడ్ పిస్టల్, 1 తపంచా, 2 మ్యాగజైన్స్, 15 లైవ్ రౌండ్స్, 1 బిగ్ బుల్లెట్, 5 ఎంటీ కేసెస్ అది దొరికినాయి. ఒక సెల్ ఫోన్, బైక్ और అన్ని ఇంకోటి ఐటమ్స్ కూడా మన రికవరీ చేశాము. ఈ వెపన్ అక్యూజ్డ్ బీహార్ నుంచి తీసుకున్నారు అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మన దగ్గర వచ్చినాయి. 55,000
వాళ్ళ ఒక పర్సన్ ఫ్రమ్ బిహార్ బాబు సాహెబ్ కుమార్కి ఇచ్చాడు. ఆ పేమెంట్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ కేసులో ఎస్డిపిఓ గారు మార్గదర్శన్లో సిఐ సంతోష్ కుమార్ रूरल एसआई सीआई टीम एसआई कोटाला एंड मोत्तम टीम सीआई संतोष कुमार कोटाला एसआई चंद्रशेखर कागज नगर रूरल एसआई संदीप पीसी रमेश पीसी साईराज पीसी दुर्गा प्रसाद एंड एचजी दीपक मोत्तम टीम చాలా మంచిగా పని చేశారు. ఈ దొరికినప్పుడు చాలా డేంజరస్ నేరాలను ముందుగానే ఆపారు. సో మొత్తం టీంకి చాలా శుభాకాంక్షలు. అండ్ దర్యాప్తు నడుస్తున్నది, మొత్తం చట్టం ప్రకారం చేస్తున్నాము. ఆల్ ఇంకోటి ఆర్మ్స్ యాక్ట్ అదే సెక్షన్ ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్స్ ఈరోజు సెక్షన్ ఆల్టర్ చేస్తున్నాము. సో క్వశ్చన్స్ ఉంటే Are there any questions? సదాశివ బండల్ ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ ద్వారా గత 20 సంవత్సరాల నుండి వీరారెడ్డి పుట్టిన అప్పటి నుంచి మేము ఎప్పటికైనా ముబారక్పూర్ అండగా ఉంటామని గ్రామస్తులకు మా యొక్క మనవి. మమ్మల్ని సర్పంచ్గా విజయవంతం చేయాలని గ్రామస్తులను కోరుచున్నాము. వారికి గ్రామంలో ఏ సమస్యలు రాకుండా చూస్తామని మా యొక్క మనవి. నా నమస్కారాలు. నా పేరు అనురాధ వీరారెడ్డి. మేము గత 20 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసము ఎన్నో అవకాశాలను గ్రామానికి తీసుకొచ్చి అభివృద్ధి బాటలో నడిపిద్దామని సదుద్దేశంతో మేము ముబారక్పూర్ గ్రామ పంచాయతీకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది. పుట్టిన ఊరును కన్న తల్లిని మరవద్దని ఉద్దేశం మాకు మా నరనరాలో ఉంది. దానికి సాక్ష్యమే మా భర్త వీరారెడ్డి గారు అనినిత్యము గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళతో అడుగులో అడుగు వేస్తూ వాళ్ళ ఎంబడి నడుస్తూ గత 20 ఏళ్ళుగా వాళ్ళు ఎంబడి ఉన్నారు. మరి ఆయన ఉద్దేశాన్ని సత్ఫలితాలని చేయాలన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఈరోజు ముబారక్పూర్ గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళీ నేను సర్పంచ్గా ఈ గ్రామ అభివృద్ధి కోసము నేను గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలని నిలబడ్డాను. మళ్ళీ ఎందుకంటే నాకు కూడా ఈ గ్రామ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో అన్న అవకాశాలు ఏ విధంగా తేవాలి, అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచన నాకు చాలా ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా కొన్ని నేను పనులు చేయడం జరిగింది, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. అదే మళ్ళీ ఇంకా అధికారం ఇస్తే గ్రామ ప్రజలకు ఇంకా మొత్తము, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఇది ముబారక్పూర్ గ్రామ పంచాయతీ రిహాబిటేషన్ విలేజ్. ఇది ఒకప్పుడు బాగా ధనధాన్యాలతో లక్ష్మీ తాండవిస్తున్న ఊరు. అలాంటి ఊరు మళ్ళీ నిరుపేద గ్రామంగా మారిపోవడం జరగడం ఎలా జరిగిందంటే, ఇది మాంజీరా పరివాహక ప్రాంతంలో ఆ డ్యాము కట్టడం వల్ల ఈ ముంపుకు గురైన గ్రామం మొత్తం విలేజ్ అంతా డ్యామ్లో వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి బాటలో ఎన్నో గ్రామాలు, గత సింగూరు డ్యాంలో ఇచ్చిన విలేజ్లు కూడా ఎన్నో గ్రామాలు అభివృద్ధి బాటలో ముందుకు పోయినాయి. కానీ ఈ ముబారక్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో నడవలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఏ రోడ్డు తిరిగినా, ఏ గల్లీ తిరిగినా అవే మోరీలు, అవే రోడ్స్, ఎక్కడ చూసినా ఎక్కడ కూడా కంప్లీట్ లేదు, అంత మురికి, ఇది అంత చెత్త, గడ్డి, ఇట్లాంటి అన్ని సమస్యలతో ఉంది. ఒక సమస్యలో గత 25 ఏళ్ళు ఎన్నో గ్రామ సర్పంచ్లు మారడం జరిగింది, కానీ అభివృద్ధి వాటిలో మళ్ళీ గ్రామాన్ని తీసుకుపోవడం లేక జరిగింది. ఎంత ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, సర్పంచ్లు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు. ఎంతోమంది వచ్చినా కానీ దీన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. మళ్ళీ నాకు అవకాశం ఇస్తే దీన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలని, ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి కానీ, అధికారుల దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకుపోయి ఎక్కడెక్కడ దీన్ని సమస్యలు ఉన్నాయి కొంచెంలో కొంచెము అభివృద్ధి బాటలో నడిపిద్దాలన్న ఒక సదుద్దేశంతో వచ్చినాను తప్ప నా వ్యక్తిగత స్వార్థం కోసం కూడా నేను రాలేను. గ్రామ ప్రజల గ్రామ అభివృద్ధే మన అభివృద్ధి అనే
ఉద్దేశంతో వచ్చినాము. ఎందుకంటే నాకు అవకాశాలు ఉన్నాయి, కొన్ని చేయాలన్న పట్టుదల ఉంది, సంకల్పం ఉంది, దీక్ష ఉంది, అన్నీ ఉన్నాయి నాకు ఒక అవకాశం ఇస్తే గ్రామ ప్రజలకు నేను మరీ కోరడం ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇస్తే దీన్ని అందిపుచ్చుకొని నేను అభివృద్ధి బాటలు తీసుకుపోవాలన్న ఆలోచన ఉంది, చేసి చూపిస్తాన్న నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నాకు పట్టుదల ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ తీసుకొని నేను వస్తున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వని గ్రామ ప్రజలను మరీ కోరుతున్నాను. ఎందుకంటే గత 20 ఏళ్ళ నాడు కూడా నేను జనరల్ మహిళ వస్తే నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా నేను నిరుత్సాహపడలేను, బాధపడలేను, ఏది జరగలేదు. అదే ఉత్సాహంతో నేను 20 ఏళ్ళ నుంచి గ్రామానికి సేవ చేయడం జరిగింది. గ్రామ ప్రజలతో కలివిడిగానే ఉండి గ్రామ సమస్యలను తెలుసుకుంటూ అందుబాటులో ఉంటూ వాళ్ళ కోసం నేను పాటుపడడం జరుగుతుంది. అదే సంకల్పం నాలో ఇప్పటికీ ఉంది. దాన్ని గ్రామ ప్రజలు కూడా గుర్తించి నన్ను విజయం వైపు తీసుకువెళ్తే వాళ్ళ గ్రామాభివృద్ధి కూడా నేను చేయడం జరుగుతుంది. దానికి మీ బలాన్ని, ఓటుని ఇవ్వాలని నేను గ్రామ ప్రజలను కోరుతున్నాను. సికింద్రాబాద్ మద్యం దుకాణం తరలించడంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని గురుమూర్తి కాలనీవాసులు సంబరాలు జరుపుకున్నారు. ఈ పోరాటానికి మొదటి నుండి తమకు అండగా ఉన్నారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పోరాటం ఫలించిన సందర్భంగా నేడు హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాలనీవాసులు సమావేశంలో పాల్గొన్న నీలిమ మాట్లాడుతూ మద్యం దుకాణం కారణంగా కాలనీవాసులు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. Now in this occasion, so I request our president. I would say if I'm tigers or tigresses, guided and supported by a bigger tigress, Kotanedi, Dr. Kotanedi. So I would like to recognize the appreciation for many other colleagues of mine, Vijana, Dr. Ramesh, Shiva, Gupta Saab, Kiran, Kalpesh ji. మాకు అండగా నిలిచిని ఎంతో సపోర్ట్ చేసిన మంత్రివర్యులు జూబలి కృష్ణారావు గారికి, అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్, అలాగే కమిషనర్ దశరథ్ గారికి, ఎంతోమంది ఆఫీసర్స్ ఎంతో సానుభూతితో మా ప్రాబ్లమ్స్ అన్నీ, ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ విన్న ప్రతి వారికి మా ధన్యవాదములు. అలాగే రేవంత్ అన్న ప్రజాపాలన గవర్నమెంట్ థ్యాంక్ యూ. ప్రజల మాట విని ప్రజల కొరకు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్. Pranav bhai. It also belongs to all of you. Oh my God! This is the name of తిరుమల సినీ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తన సన్నిహితులతో కలిసి తిరుమలకొచ్చారు. మంగళవారం వేకువజామున అర్చన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆమెకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఆమెకు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వాసర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోటీ వేడెక్కుతోంది. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరపున పట్లోల శివాజీ పాటిల్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల తమ ప్రధాన లక్ష్యాలుగా పరిగణిస్తున్నట్టు సమాచారం. గ్రామంలో త్రాగునీరు, రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గ్రామస్తుల ఆశీర్వాదం కోరుకుంటూ వాసర్ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి నాకు అవకాశం ఇవ్వాలి అని శివాజీ పాటిల్ సందేశం ఇచ్చినట్లు తెలుస్తుంది. रमेश पाटील ओ रमेश पाटील जेव्हा कोणाला पुरे हरी पाटील సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతుంది. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల రంగంలో చురుకుగా పాల్గొంటుండగా సర్పంచ్ అభ్యర్థులు గ్రామాన్ని సందర్శిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ప్రచారంలో అభ్యర్థులు తమ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించి తమకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నారు. ఎక్కడ పోలే అలా తమ్ముడు చిన్నగా అన్నీ ఉండే ఏం లేదు, జస్ట్ కనిపించుకోదామని వచ్చిన అమ్మకి చెప్పాను. వచ్చింది పడుకున్నాడు నైట్ పోయింది, నాకు కలిసింది నైట్ ఇప్పుడే వచ్చిన నువ్వు అసలు సత్యాన పేరు కరెక్ట్ చెప్పిన ఎప్పుడు వచ్చినా ఉన్నావా? వస్త్రోలేనమ్మా కలిపేక నువ్వు ఏమామా తిన్నరా? ఏమ్మా ఇక్కడ వచ్చినా? ఇప్పుడు యూత్ కి అంతా మీరు చెప్తానే మా అన్న మాట్లాడడం వలన అయితే మన పండుగ అయితే అయ్యగారు కలిసిన చేద్దాం, గెలిపించుకుందాం, అందరికి చేద్దాం అంటారు. అందరికి అదే నాకు చేయి సరేనమ్మా. పెద్దారెడ్డి అనుకుంటున్నావు కానీ ఇక్కడేనో నీ మూతి నువ్వు చెప్పాలి, నా కొడుకు వస్తున్నాడు అని చెప్పాలి. నువ్వు చెప్పేది అంటారు, మీ కాక ఏం చెప్తాడప్ప మాకు అంటారు. చెప్పడు కాలు రెండు చేతులు సరే రైట్. అదే మళ్ళీ అయ్యున్నాడనే కొద్దిగా అర్థం ఉన్నా నేను. పెద్దమ్మ కూడా నిన్న అలా అంటే చెప్పితే ఇప్పుడు చెప్తుంది నాకు దురద అయింది బెట, మొక్కుకుంటే మళ్ళీ దురద రాగలదని అనలేను అని. సరే సరే అండి, అయిందా లాస్ట్ అయిందా? ఓ కాక నువ్వు రాయే. నమస్తే. హలో
పోయి చెప్పుకోయినట్టు అది వచ్చిపోయిందని చెప్పి నైట్లో పోయినా నైట్ అక్కడ అతను జాగ్రత్త లోపల పిలుచుకొని చెప్తున్నా నాకు ఇట్లా సంగతి అదే అంటున్నా అందుకే ఇగో అందరూ మీ మనసులో మంచి చేస్తారు అనుకుంటే చేయండి. ఎక్కువ చెప్పండి. పటేలమ్మ నిన్న పూజ చేస్తున్నాను బయటికి రాలేకుండా ఒకసారి కనిపించుకోవాలి. పటేలమ్మ ఓ పటేలమ్మ నమస్తే. నిన్న వచ్చినుంటి పూజ చేస్తురంట. అవునంట. అంటే సర్కిల్ చాలా అయినా నువ్వు ఉన్నా ప్రచారం మంచిగా అంజరాజు గట్టిగా వస్తాయి. నాకు కొన్ని సజెషన్ ఇస్తలేవు సౌకర్యం. నువ్వు నాటి సజెషన్ గట్టు గిట్టు పలానా దగ్గర పోతే మందులు వద్దులే, నేను మళ్ళీ వచ్చి మాట. ఈసారి నిలబడుతున్నాం మనము నిలబడుతున్నాం ఈసారి సర్పంచ్ గుర్తు వచ్చినాక వచ్చి చూపిస్తా. మందులా శాఖ మాట ఒకటే మాట 10 మంది దగ్గర చెప్పిన శాఖ ఏమన్నా నీకు చెప్తారు కూడా వాళ్ళు చెప్తారు కూడా నీకు. అయిందమ్మా ఉంటా. ఉండాలి ఏమైతే తెలుసా ఊరికి ఎదుగుతుంది తీసుకొచ్చాయి మనోళ్ళు అంటారు రోజు లేదు. మనుషులు ఏమంటారంటే అవి వచ్చి చెప్పండి ఊరికి రోజు తిన్నావా? ఏం కూర వండినవే? అంత మంచిదేనా? చెప్పు మనలోకి చెప్పు. ఇక ఇక్కడ బామ్మారు ఎక్కడికి చెప్తే చాలు. అందుకే ఒక్కడే ఉన్నాడు. ఆరోగ్యం బాగాలేదు. మనకి ఏంటికైనా కానీ ఉంటాడు. చెప్పు నువ్వు మీ వాళ్ళే కావచ్చు వాళ్ళు ఇప్పుడు రావాలి. సరే మంచిగా ఇంకో మన దాంట్లో మీరు కరెక్ట్ ఉండదమ్మా. వేరే వాళ్ళు మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా, మా దగ్గరకు వస్తలేడు. ఇప్పుడు పోతున్నా మాట్లాడిపోయి చెప్పిన కదా లేదంట. మాకు ఏం చెప్పలేడు. ఇట్లా వచ్చినుంటే కనిపించిపోయిండు అంతగాని ఏం చెప్పలేడు. ఇంకేం చెప్పాలి అంటే నేను ఏమనుకుంటాడు మనోళ్ళే కదా అన్నట్టుగా నేను వేరే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అంబర్పేటలో నూతన బ్యూటీ పార్లర్ ప్రారంభం. రిబ్బన్ కట్ చేసిన ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ కోమటిరెడ్డి. తెలంగాణను అవమానిస్తే ఊరుకోము. ముత్తంపేట క్రాస్ వద్ద వాహన తనిఖీలో పట్టుబడ్డ హత్యాయత్నం నిందితుడు. అక్రమ ఆయుధాలు స్వాధీనం. ముబారక్పూర్ అభివృద్ధే మా లక్ష్యం. గ్రామస్తుల ఆశీస్సులతో సర్పంచ్ గెలుపు కోరుతున్న వీరారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.